శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 52 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 53వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ మహావీరం బ్రహ్మశ్న స్వాత్మతిరిక తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రామ, తన పుత్రికలను ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. మంత్రవిధుడైన రాజు అలా ఉండగా ఒకచోట శూలి మహర్షిని ఒక గంధర్వ జాతి స్త్రీ సేవ చేస్తూ ఉన్నది మహర్షికి. సోమద ఆమె పేరు. శుశ్రూష చేస్తూ కొంతకాలం గడిచింది. ఆమె సేవకు సంతుష్టుడయ్యాడు ఆ ఋషి. నీకేమైనా ప్రియం కావలిస్తే చేస్తాను, అడుగు అని అన్నాడు. ఆమె మునితో అన్నది, నీ వల్ల నాకు బ్రహ్మశక్తితో సమానమైన కొడుకు కావాలి అన్నది. మరి అప్పుడు ఆ విధంగా ఆయన ఒప్పుకొని ఆమెకి పుత్రుణ్ణి ఇచ్చాడు ఆ ఋషి. అక్కడ కుశనాభుడు తన పుత్రికల విషయం ఆలోచించే కాలం. ఇక్కడ ఈ సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు ఎవరైతే ఉన్నాడో, బ్రహ్మతో సమానమైన శక్తి గలవాడు, కాంపిల్య నగరాన్ని ఏలుతూ ఉన్నాడన్నమాట. తన 100 పుత్రుల్ని కుశనాభుడు ఆ బ్రహ్మదత్తుడికి వివాహం చేశాడు. అంటే మనం వాయువు వరిస్తే వద్దని వచ్చారు కదా ఆ పుత్రికలు, వాళ్ళని బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేశాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ.